మీ లేఖన భాగము ధ్యానం చేయనై ఉండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనస్సును మాకు అనుగ్రహించి నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారం చేసి మహిమ పొందమని యేసు నామములు వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ త్రిత్వం తర్వాతి మొదటి ఆదివారం కోసరం చదవబడినటువంటి ఈ లేఖన భాగములను మనము గమనించిన వారమైతే, ఈ లేఖన భాగములో ప్రవక్త అయిన ఇర్మియా ఇశ్రాయేలీల ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నటువంటి లేఖన భాగము మనకు పాత నిబంధనలో మనకు కనబడతా ఉంది. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనాలు మనము గమనించిన వారమైతే, ఇశ్రాయేలీల ప్రజలు భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్నటువంటి దేవునిని కాక ఆయనను పరిశీలించి తెలుసుకున్నటం మాత్రమే కాక, వారు దేవునిలో దిగజారిపోయి వారు ఇహలోకమందున్నటువంటి స్థితిని బట్టి ఆనందించుచు ఉన్నప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా వారిని హెచ్చరించుచూ ఉన్నట్లు ఈ పాత నిబంధన లేఖన భాగంలో మనకు కనబడతా ఉంది. పత్రికా లేఖన భాగములో మనము గమనించిన వారమైతే, అపోస్తులైనటువంటి పౌలు ఆధ్యాత్మిక కుమారుడైనటువంటి తిమోతికి జ్ఞాపకం చేస్తూ తన అనుభవ జ్ఞానాన్ని దేవునిలో బలపరుచుచు తన యవన కాపురత్వములో నుండి బలహీనుడు కాకుండా ఉండడానికి తన అనుభవ జ్ఞానముతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ పత్రిక లేఖన భాగములో మనకు కనబడతా ఉంది. తిమోతికి మాత్రమే కాదు, నేటి దినాన దేవుని బిడలమైనటువంటి మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇహలోక సంబంధమైనటువంటి వాటి నుండి దూరపరచబడి దేవునికి సమీపస్తునిగా, దేవునిలో ఆనందించేటువంటి వానిగా మన విశ్వాస జీవితం ఉండాలి అని ఈ పత్రికా లేఖన భాగంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. సువార్త లేఖన భాగంలో మనందరికీ చిరపరిచితమైనటువంటి లేఖన భాగం, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఒక ఉపమానం ఈ లేఖనములో మనకు కనబడతా ఉంది. లూకా సువార్తలో 4 ధనవంతులు కనబడతారు. ఈ 4 ధనవంతులు, వారిలో 3 పేర్లు వ్రాయబడరు కానీ ఒక ఆయన పేరు మాత్రమే వ్రాయబడుతుంది. అయితే ప్రియులారా, ఈ 12వ అధ్యాయములో
యేసుక్రీస్తు ప్రభువారు ఒక ధనవంతుని గురించి తెలియచేసినటువంటి ఉపమానం ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను సామెతల గ్రంథం 30వ అధ్యాయం, సామెతల గ్రంథం 30వ అధ్యాయము మనం ఒకసారి గమనించిన వారమైతే 9వ వచనాన్ని మనము గమనిస్తే ఇక్కడ జ్ఞానైన సొలొమోను ఒక హెచ్చరిక తెలియచేస్తున్నాడు ప్రియులారా. ఏమని అంటే 8వ వచనములో 9వ వచనములో మనము గమనించినప్పుడు సొలొమోను ఒక మంచి మాట తెలియచేస్తున్నాడు. ప్రభువా, ఈ లోకములో జీవించి ఉన్నంత కాలం నేను నీతో 2 మనవులు చేస్తూ ఉన్నాను. 2 మనవులు. ఒకటి, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. రెండవది, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించేవాడిగా ఉంటానేమో, యెహోవా ఎవడని అందునేమో. కాబట్టి నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించు అని ఒక చక్కని ప్రార్థన విన్నపాన్ని మనం ఈ లేఖనంలో మనకు తెలియచేయబడతా ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనలను మనము పరిశీలన చేసుకోవాలి. ఈరోజు ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో ఒక చిన్న మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఏంటి ఆ మాట అంటే అతిశయించుట. అతిశయించుట. దీనిలో 2 భాగాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, అతిశయించుట అనే మాటలో 2 భావాలను జ్ఞాపకం చేసుకుంటే, ఒకటి గర్వం, రెండవది ఆనందించుట. ఇక్కడ ఆనందించుట, అతిశయించుట అనగా ఆనందించుట. దేనిని బట్టి ఆనందిస్తూ ఉన్నారు? పౌలు ఫిలిప్పీ సంఘానికి తెలియచేస్తూ మాట్లాడుతున్నాడు, ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. ప్రభు మాటను బట్టి ఆనందించుడి. ప్రియులారా, ఈరోజు మనలను మనము పరిశీలన చేసుకుందాం. అతిశయించుడి అనేటువంటి మాటలో 2 భావాలు, 2 మాటలు జ్ఞాపకం చేయబడతా ఉంది. ఒకటి, లోక సంబంధమైన అతిశయము. రెండవది, ఆత్మ సంబంధమైన అతిశయం. ఒకటి, లోక సంబంధమైన అతిశయంలో ప్రాముఖ్యమైన సత్యాన్ని ఈ లేఖనములో మనము గమనించిన వారమైతే, దేని యందు మన ఆనందం? లోక సంబంధమైన ఇవన్నీ కూడా నీకు దేనికి కూడా అక్కరకు రావు.
దీనిని బట్టి నువ్వు ఆనందించలేవు. చాలా మంది వారుకున్నటువంటి పరిస్థితులను బట్టి ఆనందించడానికి ప్రయత్నం చేస్తుంటారు. కొంతమందికి ఆనందం లేక ఈ మధ్య కాలంలో వీకెండ్స్ పార్టీ లేక లాఫింగ్ క్లబ్ ఇటువంటి వాటి ద్వారా కొంతకాలం అమ్మ నేను ఒక 10 లక్షలు పెట్టి విహారయాత్రకి వెళ్ళొచ్చాను. ఏమైంది? విహారయాత్రకి వెళ్ళాను కానీ మానసికమైన ఆనందం లేదు. డబ్బులు ఖర్చు పెట్టాను, ఆనందం లేదు. చాలా మంది వారికి ఉన్నటువంటి అందాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి ధనాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి నగలను బట్టి, వారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి, వారికి ఉన్నటువంటి అధికారాన్ని బట్టి, ఇలాగూ వారికి ఉన్నటువంటి లోక సంబంధమైన వాటిని బట్టి ఆనందిస్తున్నాం అని అనుకుంటూ ఉంటాం. పిల్లరా, గడ్డి ఎండును, పువ్వు రాలు. మీరింతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి వంటి వారు. ఈ మానవ జీవితం కోసం నేనేదో సంపాదించాను, ఏదో కలిగి ఉన్నాను, గొప్ప గొప్ప స్థితులలో ఉన్నాను అని అనుకుంటాం. కానీ వారిలో సంతోషం ఎంతవరకు ఉంది? ఇశ్రాయేలీల ప్రజలు దేవునిని విడిచిపెట్టి వారు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు మనము గమనించినప్పుడు ఇక్కడ తండ్రి అయిన దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో ఒక సేనాధిపతి మనకు కనబడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈ సేనాధిపతి బలశాలి, యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి వాడు. సిరియా దేశమునకు అనేకమైన విజయాలు చేకూర్చినటువంటి వాడు నయమాను. కానీ తన యుద్ధ నైపుణ్యతతో అనేకమైన విజయాలు సిరియా దేశానికి అందించాడు. కానీ నయమానుకు సంతోషం లేకపోవటానికి గల కారణం తన శరీరంలో బలహీనత, అనారోగ్యం అన్నీ ఉన్నాయి. లేనప్పుడు తినాలని ఆశ కలిగి ఉన్నప్పుడు ఏమీ లేకుండా పోయినాయి. తిందామని ఆలోచన కలిగిన తర్వాత, సంపాదించుకున్న తర్వాత తినలేనటువంటి పరిస్థితి సమాజంలో చూస్తూ ఉన్నాం. అయ్యో, గుప్పుడు మెతుకులు పట్టెడన్నం తింటే ఎంత బాగుండునో అనుకున్నటువంటి రోజులలో నుండి ఈరోజు అన్నం తినకుండా ఉంటే, పట్టెడన్నం తినకుండా ఉంటే మేలు. ఒకప్పుడు చెప్పాడు, పౌష్టికమైన ఆహారం బాగా తినండి, పని చేయండి, కష్టపడండి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితులు ఏం చెప్తున్నారంటే, కష్టపడండి కానీ తింటే చచ్చిపోతారు అని చెప్తున్నారు. అప్పుడప్పుడు గరికపాటి నరసింహరావు గారి ప్రవచనాలు చూస్తే పొట్టకూటి కోసం పట్టిడన్నం తినలేనటువంటి పరిస్థితి నేటిది నాన్న. సంపాదన మాత్రం
బోళ్ళంత సంపాదన ఉంది, తినడానికి 2 పుల్కాలు ఎక్కువ. 2 పుల్కాల కోసం ఎంతో సంపాదించాడు. ఏంటిది దౌర్భాగ్యం అని ఆయన చాలా అగ్రెసివ్గా తను మాట్లాడుతూ ఉంటాడు. నిజమే ప్రియులారా, ఆకలి అవుతూ ఉన్నప్పుడు పట్టడన్నం కోసం పరిగెత్తి ఎవరు భోజనం పెడతారా అని ఎదురు చూచినటువంటి దినాలలో నుండి ఈరోజు ఎవరు భోజనం పెట్టకుండా ఉంటారా అని దుఃఖించేటువంటి పరిస్థితులలో నేటి మనం జీవిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. లోకమంతైను సంపాదించుకొని అనుభవించలేకపోవడానికి కారణం ఏంటి? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఈ లోక సంబంధమైన వాటితో మనము ముడిపడి ఆనందిస్తున్నాం. నా ఉద్యోగం, నా ఆస్తి, నా సంపద, నా అందం, నా బంగారం, వీటన్నిటిని బట్టి నేను ఆనందిస్తున్నాను అని అంటూనే ఇవన్నీ ఉన్నా నా కుటుంబంలో సంతోషం లేదు, నాకు ఆనందం లేదు, నాతో సంప్రదింపులు చేసేవారు లేరు, అవసరతను బట్టి మాట్లాడుకునేవారే తప్ప ఆ సంతోషాన్ని నేను కోల్పోయాను. అందుకని హెచ్చరిక చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు మనకున్నటువంటి లోక సంబంధమైన వాటిని బట్టి మనము సంతోషిస్తూ ఉన్నామా? అలాగూ సంతోషించవద్దు, అలాగ ఉండవద్దు. మీరు ఎలాగ ఉండాలి అంటే, భూమి మీద జీవించడానికి, ఈ లోకములో జీవించడానికి యోగ్యతను కలుగు చేస్తూ ఉన్నప్పుడు అండి, నాకు ఇబ్బంది కలిగినప్పుడు ఎంత డబ్బులు ఖర్చు పెట్టానో తెలుసా? ఆ ఇబ్బంది నుండి తప్పించిన దేవుని పట్ల మన కర్తవ్యం ఏంటి? ఉదాహరణకి ఎగ్జామ్లో పాస్ అవ్వక ముందు రోజు ప్రార్థన చేస్తాం, ఎగ్జామ్లో పాస్ అయిన తర్వాత దేవునిని మర్చిపోతాం. ఇబ్బంది వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం, ఇబ్బంది తీరిపోయిన తర్వాత ప్రార్థనను మర్చిపోతాం. మానవునికున్న బలహీనత ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి ఆలోచన చేసుకో. ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఇర్మియా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నటువంటి ఈ మాటలు మన హృదయాన్ని, మన జీవితానికి అన్వయించుకుంటే దేనిని బట్టి మనం అతిశయిస్తూ ఉన్నాం, ఆనందిస్తూ ఉన్నాం? లోక సంబంధమైన వాటిని బట్టా, ఆధ్యాత్మికమైనటువంటి వాటిని బట్టా? లోక సంబంధమైనటువంటి వాటిని బట్టి చాలా మంది అనుకుంటూ ఉంటాం, అయ్యో నేను అది చేశాను, చాలా నష్టపోయాను, పెళ్లి చేశాను, అప్పుల పాలైపోయాను, ఇల్లు కట్టాను, అప్పుల పాలైపోయాను, స్నేహితుల వల్ల, బంధువుల వల్ల. ఈ లోకంలో గొప్పవారిగా ఎంచబడాలి అని, ఈ లోకములో నేను గొప్పవానిగా ఇతరులకు కనబడాలని మనము ఆలోచన చేస్తూ ఉంటాం. ఇది మానవ నైజం. కానీ దేవుని వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంది, మీరెంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి వంటి వారు. ఈ జీవితం కోసం లోకమంతైను సంపాదించుకొని, ఉదాహరణకి అలెగ్జాండర్
గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్, ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ ఏ వ్యాధితో చనిపోయాడో ఇప్పటి వరకు కూడా ఎవరికి తెలియదు. కానీ అతను చనిపోయే ముందు చెప్పిన మాట మనందరికీ తెలుసు. నేను చనిపోయిన తర్వాత నా 2 చేతులు బయటికి పెట్టండి. దేవుని వాక్యం చెప్తా ఉంది, ఏ లోకంలోనికి వస్తూ ఏమీ తేలేదు, వెళుతూ ఏమీ తీసుకుని వెళ్ళలేము. నాకేంటంటే బోల్డ్ అంత బంగారం ఉంది, ఇదంతా మా కోడలికి ఇస్తా, మా అల్లుడికి ఇస్తా. అల్లుడి కోసమా నువ్వు సంపాదించింది? కోడల కోసమా సంపాదించింది? మానసికమైన వేదన ఇది లోక సంబంధమైన జీవితాలు కలిగినటువంటి. అందుకని కీర్తనాకారుడు ఏమంటాడంటే, లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబు నీ తప్పితిన్ మనుష్యలన్నీ స్థిర మనసునే మనశ్శాంతి కోల్పోతీని. లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గముని తప్పితిన్ మనుష్యలన్నీ స్థిర మనసునే మనశ్శాంతి కోల్పోతీని. లోకాశలతో నింపబడిన మానవుని గతి ఎలాగ ఉంటుందో కీర్తనకారుడు అంటున్నాడు, అతిశయించువాడు లోక సంబంధమైన వాటిని బట్టి అతిశయించవద్దు. ఇవి తాత్కాలికమైనటువంటివి. ఈ తాత్కాలికమైనటువంటి జీవితంలో నీవు కొంతకాలము ఆనందిస్తావు, కానీ శాశ్వతమైన ఆనందాన్ని నీవు కలిగి ఉండలేవు. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, అనకూడదు, కానీ చాలా మంది జీతం వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉంటారు. నెల మధ్యలోకి వచ్చేపటికి ఆనందం 3 అంతులు తగ్గిపోద్ది. తర్వాత వేదన కలుగుతుంది. చాలా మంది భద్రంగా వారికి వచ్చినటువంటి సంపద దాచుకొని ఆనందించాలనుకుంటారు. ఆ సంపద అధికమైన తర్వాత వారి మార్గ అన్వేషణ తప్పిపోతూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునిలో బలపడవలసిన మనం, దేవుని యందు అతిశయించవలసిన మనం, దేవుని యందు కాక దేవునికి లోబడక మనము ఎలాగ ఉన్నాం హెచ్చరిక చేయబడతా ఉంది. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి గమనించిన వారమైతే, ఇక్కడ అపోస్తులైన పౌలు తిమోతికి వ్రాస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ లేఖనములో మనకు కనబడతా ఉన్నాయి. ఎందుకనగా ధనాపేక్ష, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అంత మాత్రమే కాదు, దానిని బట్టి కొందరు విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. ఇహలోక సంబంధమైన ఆనందం ధనముతో కూడినటువంటిదైతే ఆ ధనమే లోకమే అనుకున్నటువంటి వాడు కొంతకాలమైన తర్వాత
ఆ ధనము దేనికి ఉపయోగకరమైనదిగా ఎంచబడలేదని పశ్చాత్తాపం చెందాడు. ప్రియులారా, ఏం చేశావు? ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉన్నాం. గత వారంలో జ్ఞాపకం చేశాం. చాలా మంది క్రమముగా సంపాదించవలసిన దానికంటే అక్రమముగా సంపాదించిన సంపాదనతో ఏదో చేద్దామని ఒక ప్రణాళికలో ఉండి, ఆ ప్రణాళిక అది చివరికి దుఃఖమునకు చేటుగా మార్చబడినప్పుడు వారిలో ఉన్నటువంటి ఆనందం పోవటం మాత్రమే కాదు, కానీ అది వారి మరణానికి దారి తీసేటువంటిది. అందుకని పౌలు తిమోతికు రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక, తీతుకు రాసిన పత్రికలో మనము గమనించినప్పుడు కాప్రత్వంలో ఉన్న విశిష్టత, దేవుని బిడలగా ఉండడానికి యోగ్యతను సంపాదించుకునేటువంటి వారు కలిగి ఉండవలసిన స్థితి. నాకేంటి, ఇది నాను, అది తిన్నాను, ఇది తిన్నాను, ఎంజాయ్ చేశాను, చాలా డబ్బులు ఖర్చు పెట్టాను. శుక్రవారం జ్ఞాపకం చేశాను. చాలా ఖరీదైనటువంటి విలాసవంతమైన హోటల్కి వెళ్ళి ఆనందిద్దాం అనుకున్నటువంటి వారు చిన్న సర్క్యూట్ ప్రాబ్లంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. విలాసవంతమైన జీవితాలు కలిగి ఉందాం అనుకున్నటువంటి వారు దుఃఖములో, మరణములో కొట్టుమిట్టాడుతున్నటువంటి వారు మనకు కనబడుతూ ఉన్నారు. ప్రియులారా, హెచ్చరిక చేస్తున్నాడు. ఏంటి ఆ హెచ్చరిక? హెచ్చరిక ఏమిటి? ఇశ్రాయేలీల ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, ఆనందించువాడు, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి, ఆనందించాలి. కారణం, ఆయన మనతో ఉన్నాడు. ఆయన మనతో ఉన్నప్పుడు సమస్తము మన పక్షమున జరిగించగలిగినటువంటి శక్తిమంతుడై ఉన్నాడని శుక్రవారం నేను మీకు జ్ఞాపకం చేశాను. ప్రియులారా, ఈరోజు మన అతిశయం, మన సంతోషం ఎలాగుంది? లోక సంబంధమైనదా, ఆధ్యాత్మికమైనటువంటిదా? ప్రియులారా, ఒక్కసారి మనము పరిశోధన చేసుకోవాలి. నయమాను తనకున్న శక్తిని బట్టి, శౌర్యమును బట్టి, తను చేసిన విజయమును బట్టి అనేక మంది ఆనందించారు. కానీ నయమాను కలిగిన బలహీనత, అనారోగ్య పరిస్థితిలో తన ఆనందము ఇతరులకు వ్యక్తం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఈరోజు దేనిని బట్టి నువ్వు ఆనందిస్తూ ఉన్నావు? దేనిని బట్టి నువ్వు సంతోషిస్తూ ఉన్నావు? దేనిని బట్టి దేవునిని మరచి మనకున్నటువంటి సౌందర్యం, మనకున్నటువంటి ఉద్యోగాలు, మనకున్నటువంటి ఆస్తిపాస్తులు, మనకున్నటువంటి వస్తు వాహనాలను బట్టి ఆనందిస్తూ ఉన్నామా? జాగ్రత్త. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించాలి? గెహాజీ అనుకున్నాడు ఎలీషా ప్రవక్త ఇంత ఆస్తిని తృణీకరించాడు. ఈ రోజుల్లో ఆనాటి ప్రవక్తలు ఆస్తిని తృణీకరించారు, కానీ ఈనాటి సేవకులుగా పిలువబడుతున్నటువంటి వారు కోట్లకు పడగెత్తి విలాసవంతమైన జీవితాలు జీవిస్తూ ఉన్నారు.
ప్రియులారా, వ్యాపారపు కేంద్రాలుగా ఎంచుకొని, వ్యాపారపు టిల్లులుగా ఎంచుకొని దేవుని నామమును అడ్డు పెట్టుకొని ధన సంపాదన కోసం వేగిరపడేటువంటి సేవకులను నేటి సమాజంలో చూస్తూ ఉన్నాం. ప్రియులారా, సేవకులేంటి, విశ్వాసులేంటి, ప్రతి ఒక్కరు కూడా ధన సంపాదనతో జీవితాలు ముడిపడి ఉన్నాయి. ఒకవేళ అలాంటి స్థితిలో ఉన్నామేమో. గెహాజీ అనుకున్నాడు, ఏంటి ఈ ప్రవక్తకు ఏం పని లేదా? నయమాను ఇంత గొప్ప ధననిధిని తీసుకొచ్చాడు, విలువ కలిగిన వస్తువులను తీసుకొచ్చాడు, ఈయనేమిటి త్రోసివేస్తున్నాడు అని అనుకున్నటువంటి గెహాజీ ఆధ్యాత్మిక స్థితిలో నుండి లోకం వైపు లాగబడింది తన మనస్సు. లోకమునకు ఆకర్షితుడైపోయాడు. మాసిలమణి గారు అంటారు, ధనమే సర్వం బనుచు సుఖమే స్వర్గం బనుచు తండ్రిని వీడేన్ ధరణి భోగములెల్లా బ్రతుకు ధ్వంసం చేయి దేవానించే రీతి. ధనమే సర్వం బనుచు సుఖమే స్వర్గం బనుచు తండ్రిని వీడితి. ధరణి భోగములెల్లా బ్రతుకు ధ్వంసం చేయ దేవానించే రీతి. దేహియని నీ వైపు చేతులే తిన నాకు దారిని చూపుము. దేహియని నీ వైపు చేతులే తిన నాకు దారిని చూపుము. దేవుని బిడ్డలారా, ధనమే సర్వస్వం అనుకొని గెహాజీ నయమాను వెనకాల పరిగెత్తాడు. గెహాజీని చూచినటువంటి నయమాను గెహాజీకి ఏమి కావాలో దానిని అందించమని సెలవిచ్చినప్పుడు గెహాజీ ధనం వైపు మాత్రమే పరిగెత్తలేదు. ఆ తర్వాత తాను అబద్ధం ఆడటానికి తాను ఆలోచన చేశాడు. మరొక వ్యక్తిని మనం గమనిస్తే యూదా ధనం కోసమే కాదు, ఆ తర్వాత అబద్ధం ఆడటానికి ప్రయత్నం చేశాడు. చివరికి ఆ ధనము గెహాజీని ఎక్కడికి తీసుకొని పోయింది అంటే నయమానుకు కలిగిన కుష్టు రోగానికి తీసుకుని పోయింది. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, దేవుడు తగిన కాలములో సమస్తమును కలుగు చేస్తాడు. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి విషయములో దేవుని పట్ల నమ్మకమైన స్థితిని నీవు నేను కలిగి ఉండాలి. దేవునికి అర్పణలు అర్పించటమే కాదు, అంతకంటే ముఖ్యంగా మన జీవితాలు మార్చుకోవాలి. మార్గమును మార్చగలిగిన శక్తి కలిగినటువంటి పుస్తకము, గ్రంథం ఏదైనా ఉంది అంటే అది దేవుని గ్రంథం, బైబిల్ మాత్రమని సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. కానీ నీవు నేను ఎలాగ ఉన్నాం, నీవు నేను ఏ రీతిగా ఉన్నాం ఒక్కసారి మనము ఆలోచన చేస్తే, మనము ఆలోచన కలిగి ఉంటే ప్రియమైనటువంటి వారలారా, లోక సంబంధమైన ఆనందము కోసం దేవునిని, కృప చూపేటువంటి దేవునిని విడిచిపెట్టే మేము, ఆయన కృప నిరంతరం ఉండును. ఈ మధ్య ఒక పాట పాడుతూ ఉంటారు, బతుకు మెతుకు నీ కృప వలనే అవి అనుగ్రహించబడ్డాయని. సమస్తం
దేవుని కృప ద్వారే మనకు అనుగ్రహించు. కలిగినదేది నువ్వు ఆయన లేకుండా కలుగలేదు. కలిగిన సమస్తము ఆయన ద్వారానే మనకు కలిగను. కానీ దానిని మర్చిపోతున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఉపమానములో ధనవంతుడు తనకున్న ధనాన్ని బట్టి దేవునిని మర్చిపోయాడు. ప్రియులారా, విత్తనాలు విత్తేటప్పుడు వర్షం పడటం లేదు, కానీ పంట చేతికొచ్చిన తర్వాత వర్షంతో ఆ పంట దేనికి ఉపయోగకరం లేకుండా అయిపోతుంది. కారణం, నా క్రియలు, ఆలోచన, మన నడవడిక, వీటన్నిటిని బట్టి దేవుని చిత్తమును అతిక్రమించి దేవుని మార్గమునకు లోపడని పరిస్థితులలో ఒకవేళ మనము జీవిస్తూ ఉంటే దాని ద్వారా కలిగేటువంటి ప్రతిఫలం ఏమిటంటే మరణం. నేను చాలా డబ్బులు పెట్టి బాగు చేయించానండి, నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టానండి. మరి దేవుని పట్ల మనకేముంది? దేవుని పట్ల మన విశ్వాసత ఏంటి? ఈ ధనం అపోస్తుల కార్య గ్రంథములో 5వ అధ్యాయంలో మనకు ఒక కుటుంబం కనబడుతుంది. ప్రియులారా, ఈ కుటుంబం అననీయ సపీరల కుటుంబం. 4వ అధ్యాయము చివరి భాగంలో మనం చూస్తే వారందరూ కూడా తమకు కలిగినటువంటి దానిని అపోస్తుల పాదాల చెంత ఉంచుదామని ఒక నిర్ణయం తీసుకున్నారు. 5వ అధ్యాయంలో దేవునిని ఎరిగిన కుటుంబం, దేవునిని తెలుసుకున్న కుటుంబం, దేవునికి నిరంతరం ప్రార్థించే కుటుంబం, ఆ కుటుంబము చివరికి ధనానికి ఆసక్తి కలిగి, ఆలోచన కలిగి, ప్రియులారా అండి, ఒకప్పుడు మా ఊర్లో ఎకరం 10,000 అంటే ఎవరు కొనలేదండి. 10,000 అంటే ఎవరు కొనలేదు. ఇప్పుడు ఎంత వచ్చినాయిరా? ఇప్పుడు 5 కోట్లు అండి. 5 కోట్లకి ఎన్ని సున్నాలు రా? అది తెలియదు. 5 కోట్లు సంపాదించారు. బ్రహ్మాండమైన 1 కోటి 2 కోట్లతో ఇల్లు కట్టారు. 1 కోటి రూపాయలతో కారు కొన్నాడు. విలాసవంతమైన జీవితాన్ని జీవించాడు. క్రిస్మస్ వచ్చింది, 2 కోట్లు పెట్టి కట్టిన ఇంటికి పెయింట్ వేయడానికి వాడు 50 లక్షలు అడిగాడు. ప్రియులారా, ధనం విశ్వాస జీవితాన్ని అతలాకుతలం చేసేటువంటిది. ధనం బంధాన్ని దూరపరిచేటువంటిది. ధనం స్నేహాన్ని దూరపరిచేటువంటిది. ధనం శ్రమలకు గురి చేసేటువంటిది. ధనం మరణమునకు సమీపముగా ఎంచేటువంటిది. ఇహలోక సంబంధమైన ధనము ద్వారా దేవునికి దూరస్తులుగా తయారు చేసేటువంటిది ఇహలోక సంబంధమైన ధనం. ప్రియులారా, ఆ ధనాన్ని చూచాడు. నేనండి మంచి విశ్వాసం కలిగిన దాన్నండి అని నువ్వు చెప్పాలా? ఎవరు చెప్పాలి? లూది అంటది, నేను విశ్వాసం కలిగిన దాన్ని నన్ను ఎంచితే మా ఇంటికి రండి. మన ఇంటికి 2 సార్లు 3 సార్లు పిలుస్తాం. తర్వాత అబ్బో కష్టమైపోయింది, మనం బ్రతకటమే కష్టమైంది, ఎందుకులే పిలవడం అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలా వేషధారణ ధనము ముష్కర కలిగినటువంటి జీవితాలకు సాదృశ్యం. లోపల ఒకటి,
బయట ఒకటి. దేవునికి అర్పణగా అర్పించాలన్నా లోపల ఒకటి, బయటికి ఒకటి. బయటికి ధనవంతులమే, కానీ లోపల బలహీనులం విశ్వాసములో. మన సమర్పణ జీవితాన్ని దేవునికి అర్పించడానికి బయటికి విశ్వాసులం, లోపల అవిశ్వాసులం. దేవాలయానికి రావటమే కాదు, క్రియలు లేకుండా ఎవడైనను నాలో విశ్వాసం ఉన్నదని చెప్పుకొని నెడలా తనను తానే మోసపుచ్చుకొనును. మనం ఎలాగ ఉన్నాం? దేవాలయానికి వచ్చి పాటలు పాడినంత మాత్రాన, దేవాలయానికి వచ్చి వాక్యం చెప్పినంత మాత్రాన, దేవాలయానికి వచ్చి వాక్యం చదివినంత మాత్రాన, ప్రార్థించినంత మాత్రాన మనము గొప్పవారం కాదు. మన మనస్సులు మార్పు చెందితేనే తప్ప. ఆ మనస్సు మార్పు కలిగిన జీవితం మనం కలిగి ఉన్నామా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు తన ఆధ్యాత్మిక జీవితంలో తిమోతి ఎలాగ ఉండాలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తిమోతి ఎలాగ జీవించాలో తెలియచేస్తున్నాడు. ఓ తిమోతి, కొందరు ధనాన్ని ఆశించి వారి విశ్వాసము నుండి నానా బాధల చేత తమ్మును తామే పడుచుకొనిరి. అననీయ సపీరా, అననీయతో అంటున్నారు, అననీయ నీ భూమిని ఇంతకి అమ్మితివా? అయ్యా మా అబ్బాయి పాస్ అవ్వాలయ్యా, మంచి మార్కులు రావాలయ్యా, రోజు ప్రార్థన చేయండి. రోజు ప్రార్థన చేస్తారు, సంఘంలో ప్రార్థన చేస్తారు. వాడు పాస్ అయిన తర్వాత కనీసం నేను పాస్ అయ్యానని దేవుని సన్నిధానములో వాడు ఒప్పుకునే పరిస్థితి కూడా ఉండదు. ఎంత దౌర్భాగ్యం! చేసిన మేలులు మరిచిన వాడు విషసర్పము కంటే ప్రమాదమైనటువంటి వాడని షేక్స్పియర్ ఒక మాట మాట్లాడేవాడు. దేవుడు ఆయన కృపతో దయ చూపించి నిన్ను నన్ను సజీవులుగా ఎంచి మన పట్ల తన కార్యమును జరిగించడానికి ఆయన ఆలోచన చేస్తే మనం ఎలాగ ఉన్నాం? ఈ లోక సంబంధమైన వాటితో అతిశయిస్తూ ఉన్నాం. అందుకని పౌలు అంటాడు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం 12వ వచనాన్ని మనం గమనించిన వారమైతే, దైవజనుడా విసర్జించి అనే మాట మీద 1 అనే అంకె వేయబడి ఉంది. ఈ 1 అనేటువంటి అంకె ఫుట్ నోట్ లో మీరు గమనించినట్లయితే వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే విడిచి పారిపొమ్ము. అరే డబ్బులు ఇస్తాను అంటే ఏ పనైనా చేయడానికి ఎవరైనా సిద్ధం. ఇక్కడ తిమోతికి జ్ఞాపకం చేస్తున్నాడు, ఓ తిమోతి, పేరు కోసరం గొప్ప కోసరం పనులు చేయటం కాదు, కానీ దేవుని బిడ్డగా దేవునిని అంగీకరించిన వానివిగా నువ్వు ఎలాగ ఉండాలి? రెండవది ఆధ్యాత్మికమైన ఆనందం, ఆధ్యాత్మికమైన క్రియలు, ఆధ్యాత్మికమైనటువంటి అతిశయం. ప్రియులరా, యెజబెల్ ఏలియాకు మధ్య జరిగిన యెజబెల్ ప్రవక్తలు వచ్చారు. యెజబెల్ దగ్గర ఉన్న ప్రవక్తలు వచ్చారు. దేవుని దగ్గర ఉన్న ప్రవక్త వెళ్ళాడు. వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ
సుమారుగా బాలి దేవతల ప్రవక్తలు వచ్చారు. వారందరూ కూడా మా దేవుడు గొప్పోడు, మేము అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు. చివరికి వారందరూ కూడా నిష్ప్రయోజకులుగా ఎంచబడ్డారు. నిజ దేవునిలో ఆనందం. అందుకనే పౌలు మాట్లాడతాడు, ఆనందించుడి, ఆనందించువాడు. ప్రియులారా, కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనాన్ని గమనిద్దాం. కొరింథీ సంఘానికి అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలనని నెరవేరునట్లు దేవుని మూలముగా జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు, ప్రియులారా, ఆయన ఆనందం, అతిశయం, జ్ఞానము, విమోచన, పరిశుద్ధత ఆయన మనకు కలుగు చేశాడు. కాబట్టి తిమోతి, నీవు వీటిని విసర్జించి, దైవజనుడా, నీవు వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడు. నీతిని సంపాదించుకొనుటకు ప్రయాసపడు. పౌలు అంటాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడు. చెప్పడానికి ఎదుటివానికి నీతులు ఉంటాయి కానీ ఆచరించడానికి నీతులు ఉండవు. లోకంలో ఎందుకు పనికిరాని వాడైనా మంచి నీతులు చెప్తాడు. దేవుని వాక్యం అంటుంది, మీరు చెడ్డవారయ్యుండియు మీరు మీ పిల్లలకు మంచి వాటిని ఇవ్వడానికి సిద్ధపడతారు కదా. మన బ్రతుకు చెడ్డది, మన జీవితాలు చెడ్డయి, మన జీవితాలు సంకోచితమైనటువంటివి. ఇలానుగా ఉండి విశాలమైన మనసు కలిగిన వారుగా మాట్లాడతాం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించు. ఈరోజు నీవు ఏమి విసర్జించాలనుకుంటున్నావు? దేనిని విసర్జించాలనుకుంటున్నావు? మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయమని దేవుని ప్రార్థన చేసి లోక సంబంధమైన వాటిని విసర్జించడానికి నీవు నేను సిద్ధమా? దేవుని కోసం సమస్తమును నేను నష్టంగా ఎంచుకుంటున్నాను. తన అనుభవించిన అనుభవాన్ని పౌలు తిమోతికి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, తిమోతికి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి నువ్వెలాగా ఉండాలి? సంతోషించాలంటే, ఆనందించాలంటే, నా శరీరము చీకిపోయినను నా దేవునిని బట్టి నేను ఆనందిస్తాను. ఎందుకంటే ఆయన నా విమోచకుడు, కృప చూపుట ఆయన విధి, ఆయన నాతోడు ఉన్నాడు, ఆయన వాక్యము నాతో ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను దేవుని యందు ఆనందించడానికి, దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి జీవితాలు మనము కలిగి ఉండాలని దేవుని వాక్యము మనకు తెలియచేయబడతా ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించడం కంటే సూది బెజ్జములు ఒంటె దూరుట సులభం. ఎంత గొప్ప మాట! ధనము పిసినతనాన్ని కలుగు చేస్తుంది. ఇదిగో నేను ఇచ్చే ఆఫరింగ్ ఇవి, మాకు నువ్వు కూడా ఎందుకు ఇస్తున్నావు? ఇది ప్రత్యక్షంగా మన సంఘంలో జరిగినటువంటి సంఘటన. నేను ఇచ్చేలేనివి మాకు, నేను ఇచ్చేలే. ఎంత సంకుచితమైన ఆలోచన! అమ్మా,
పెద్దలు పాస్టర్ గారు వచ్చారు, కానుక ఇయ్యొద్దా? పెద్దలకి ఇచ్చాంలే పాస్టర్ గారికి ఇచ్చాను, పెద్దలకి ఎందుకు? నువ్వు మాకు. నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, లలితమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం మేము, వాళ్ళ అమ్మ బ్రతికున్నప్పుడు క్రిస్మస్ టైంలో. సంఘ పెద్దలు నేను వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసాం. అయ్యా నేను లలితమ్మకు వాళ్ళ అమ్మనయ్యా అంది. లలితమ్మ వృద్ధాప్యంలో ఉందిగా అంది. ఏమైందా? దేవుడు నాకు ఆయుష్ని ఇచ్చాడయ్యా అంది. వెరీ గుడ్, మంచిది. నువ్వే వేల మందికి తల్లివిగా. దేవుడి దయ వల్ల మనవాళ్ళ పెళ్ళిళ్ళు కూడా చూసాం, ముది మనవాళ్ళు వచ్చారు. నువ్వు దాన్ని రాదు, బాగుంది. ఏంటయ్యా వచ్చారు? మా క్రిస్మస్ కదా, అందుకని ప్రతి గృహాన్ని తిరిగి క్యాలెండర్స్ ఇస్తున్నాం. మంచిది. లలితమ్మకు ప్రార్థన చేశారా? చేశామా? సరేనమ్మా, ఆరోగ్యం జాగ్రత్త. మరి నాకు చేయరా? లలితమ్మ అమ్మకు చేసినప్పుడు చేసాం కదా. లేదు, నాకు చెయ్యి. సరేనమ్మా, మరి లలితమ్మ దగ్గర కానుక తీసుకున్నారు, నా కానుక తీసుకోరా? ఆశ్చర్యం వేసింది. చాలా మంది గృహాలకు వెళ్ళినప్పుడు ఆదిరి గారికి, పాస్టర్ గారికి కానుకిస్తే సంఘ పెద్దలకు కానుకెవరు? సంఘ పెద్దలు కానుకిస్తే మన చర్చి వాళ్ళు, విశ్వాసం కలిగిన వాళ్ళు. బయట వాళ్ళు చాలా మంది ఇస్తారు, కానీ మన చర్చి వాళ్ళు ఇచ్చాంగా. ఒకళ్ళు ఇచ్చారులే, నువ్వు ఇయ్యి మాకు. బాబాయ్ నువ్వు ఇయ్యి మాకు. ఏమండి మీరు ఇయ్యి మాకు. సాతాను ఎక్కడో ప్రవేశించదు. అననీయ సప్పీరా లాంటి జీవితాల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఈ నెలకు ఒక తలకు 500 అయితే చంద అయిపోద్దిలే. ఈ 500 2000లో నీకు దేవుడు 10,000 నీకు పని చూపిస్తాడు ప్రతి నెల. అంటే ఇక్కడ కానుక కాదు, కానీ మనస్సు మార్పు. మనము ధనంతో ఉన్న ఆ బాంధవ్యం, లోక సంబంధమైన ధనముతో ఉన్న బాంధవ్యం. అందుకే మనము ధనానికి ఇచ్చిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వం. నిన్న మా చెల్లెళ్ళ పెళ్లికి వెళ్ళాం, రేపల్లె. పెళ్లికి వెళ్ళిన తర్వాత ఆ పెళ్లికి హోసన్ మినిస్టర్ అబ్రహాం గారిని వారు పిలిచారు పెళ్లి చేయడానికి. మధ్యాహ్నం దాకున్నాను. మధ్యాహ్నం తర్వాత నాకు ఇంకా ఆ ఎండగా తట్టుకోలేక, పరిస్థితి బాగోక నేను వెళ్ళిపోతున్నాను, నేను రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి నేను 1:30 తర్వాత ఇంటికి వచ్చా. అబ్రహాం గారు వస్తున్నారని చెప్పిన తర్వాత ఆ రేపాలి ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసులు చాలా మంది ఆ పెళ్లికి వచ్చారు. అంటే ఒక గొప్ప వాళ్ళు వస్తున్నారు అన్నప్పుడు సహజంగా యేసు వస్తున్నాడని తెలియజేసినప్పుడు ఆ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరూ కానాని వివాహానికి వచ్చారు. అలాగే నేను అబ్రహాం గారు వస్తున్నారు అనగానే అక్కడ ఉన్న విశ్వాసులు చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరూ వచ్చారు. ఏం జరిగింది? ఏం జరుగుతుంది? వచ్చిందే 1500 మంది అయితే, వండింది 400 మందికి అయితే ఇదేమన్నా కానాని వివాహమా? వీళ్ళరా ఎందుకు చెప్తున్నానంటే, సంకుచితమైన ఆలోచన, సంకుచితమైన భావం, దీనిని విడిచిపెట్టాలి, విసర్జించాలి. అందుకని ఇక్కడ పౌలు చెప్తున్నాడు, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి. నేను ఏమి విసర్జిస్తున్నావు? హేయమైన జీవితం, హేయమైన మనసు, దుష్కార్యములు, మన చెడ్డ తలంపులు, వీటిని మనము విడిచిపెడుతున్నామా? కూతురికి ఇచ్చిన ప్రాధాన్యత కోడలికి ఇయ్యం, కొడుకు ఇచ్చిన ప్రాధాన్యత అల్లుడికి ఇయ్యం. అదే అల్లుడు ఆస్తిపరుడు అయ్యుండి బాగుంటే కొడుకు కంటే కూడా గొప్పవాడిగా చూస్తాం. వాడు కాళ్ళ పేటేసుకొని కూర్చుంటాం. ప్రియులారా, కోడలు చెడిపోవాలని అనుకుంటారు కానీ కూతురు చెడిపోవాలని అనుకోరు.
నేను ఈ మధ్య ఒక క్లిప్పింగ్ చూశాను. భార్య భర్తతో అంటది, మీ అమ్మ నాకేమవుతుంది అంటే అత్త అవుతుంది, మా అమ్మ నీకేమవుతుంది అంటే అత్త అవుతుంది. ఈ ఇద్దరుకున్న తేడా ఏంటి అని చెప్పింది. అడిగింది భర్తనే, ఏంటి తేడా? మీ అత్తకను మీ ఆయన వాళ్ళ అత్తకి తేడా ఏంటి? ఆమె చెప్పింది, మీ అత్త వాళ్ళ ఆయనతో చెప్తుంది, మీ అత్త అంటే మమ్మ ఊర్లో ఏం జరిగిద్దో మొత్తం నాతో చెప్తుంది. మరి వాళ్ళ ఆయన వాళ్ళమ్మ కోడలు ఏం చేసిద్దో ఊరు మొత్తం చెప్తుంది. వీళ్ళమ్మేమో ఊర్లో ఏమేం జరిగిన మొత్తం కూతురికి చెప్తుంది. వాళ్ళ ఆయన వాళ్ళ అమ్మేమో ఈమెమేం చేసింది ఇంటింటికి పోయి ఇంటికి దీపంలాగా వెలిగించి వస్తుంది. వీటిని విసర్జించాలి. నా మట్టుకైతే నేను బ్రతుకుట క్రీస్తు. దేవుని ప్రేమను నేను జీవిస్తూ ఉన్నాను. ఆయన దయా సంకల్పం, ఆయన వాక్యం నా హృదయంలో పదిలపరుచుకొని వీటిని విసర్జించాలి. విసర్జించకపోతే లూకాసు వార్త 12వ అధ్యాయం 13వ వచనం నుండి 21వ వచనం వరకున లేఖన భాగాన్ని మనం చదవగా విన్నాం. ఈ లేఖన భాగములో యేసుక్రీస్తు ప్రభువారు విసర్జించని వానికి ఏం పేరు పెట్టారంటే వెర్రివాడా, వెర్రివాడా, ఈ రాత్రికి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను, నువ్వేమి చెప్పగలవు, ఏం చేయగలవు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ధనాన్ని సంపాదించిన తర్వాత, ఐశ్వర్యం సంపాదించిన తర్వాత దేవునిని విడిచిపెట్టాడు. ఉజ్జియా దేవునిని ఆశ్రయించినంత కాలం వర్ధిల్లాడు. వర్ధిల్లిన తర్వాత మనస్సు గర్వించి దేవునిని విడిచిపెట్టాడు. ప్రియులారా, నీవే విషయంలో దేవుని విడిచిపెడుతున్నావు? ఏ విషయంలో దేవునిని విసర్జిస్తున్నావు? జ్ఞాపకం చేసుకో. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు మేలు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఈ మాట, ధనవంతుడు తను చేసినటువంటి వ్యవసాయంలో ఫలభరితం చెందిన తర్వాత దేవునిని విడిచాడు. అందుకనండి నాకు ఇది చర్చికి రావాలంటే, పిల్లలు చర్చికి రావాలంటే ఏదోనండి ఒకలాగా ఉంటారే. పాపం ఏ రోగం లేనివాడికి ఏ రోగం ఉంటుంది అమ్మా? ఈ బాగా తెలుసులే, ఈ బాగా గుర్తుపెట్టుకుంటారు. మక్కంటే నాకు పడదు, మన్నంటే నాకు పడదు, మన్న నన్ను మోసం చేశాడు, మా తమ్ముడు మోసం చేశాడు, మా అక్క మోసం, ఈ మాత్రం బాగా గుర్తుంటాయి. ప్రియులారా, ఈ దినాన అతిశయించుట, దేనిని బట్టి అతిశయిస్తున్నావు? లోక సంబంధమైన వాటిని బట్టి అతిశయిస్తున్నావా? లేక నీపై నాపై కృపను చూపించే దేవునిని బట్టి అతిశయిస్తున్నావా? లోక సంబంధమైన వాటిని బట్టి అతిశయిస్తున్నావా? ఆధ్యాత్మికమైనటువంటి వాటిని బట్టి అతిశయిస్తున్నావా? నువ్వు దేనిని విసర్జించుచున్నావు? లోక సంబంధమైన వాటిని విసర్జించుతున్నావా? దేవునిని విసర్జించుచున్నావా? మీరు నాకు వేరుగా ఉండి ఏమీను చేయలేరు. మీరు నా యందు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారని దేవుని వాక్యం తెలియచేయబడతా ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దిన లేఖన భాగంలో అతిశయించుట,
అతిశయించుటలో రెండు భాగాలు, లోక సంబంధమైన అతిశయం, ఆత్మ సంబంధమైన అతిశయం. లోక సంబంధమైన అతిశయం మరణానికి దారి తీసింది. ఆధ్యాత్మికమైన అతిశయం నిత్య జీవాన్ని కలుగు చేసింది. ఆ ఆనందం దేవునిలో మనము కలిగి ఉండాలని ఈ దిన లేఖన భాగాలు మనకు తెలియచేయబడతా ఉంది. ధనమా, దేవుని మార్గమా? ధనానికి ఇచ్చిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వకపోతే మన మార్గములు సంకుచితమైనటువంటివి. వాటి నుండి నేను విడుదల పొందటానికి దేవుడు మన పట్ల అనేకమైన కార్యము, ఆయన నన్ను పరీక్షించాడు, మరణమునకు అప్పచెప్పలేదు. ఆ పరీక్షలో నువ్వు విజయమును సాధించావంటే ఆధ్యాత్మికమైన సంతోషం నీలో కలిగి ఉంటుంది. ఆ సంతోషం ఉండాలంటే బ్రతుకున్నావా కడలి పాలైన ప్రళలు ముంచి వేసిన ఆశలు అణగారిన. మరలా పాడదాం. బ్రతుకున్నావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అణగారిన. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ బాధలు నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఆయన మన తోడు ఉన్నప్పుడు బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా నేను ప్రభును బట్టి అతిశయిస్తాను. శ్రమ అయినను, బాధ అయినను, కరువైనను, హింస అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను, ఏదైనా సరే దేవుని ప్రేమ నుండి నన్ను ఎడబాపు నేరునా. ఆయన మనతో ఉన్నాడు. దేవుడు భూమి మీద ఉన్న జనులందరి పైన తన కృప చూపించేవాడు. ఆయనకు లోబడి ఆయన యందు అతిశయించి నిత్య జీవంలో మనం అందరము ప్రవేశించుటకు పరిశుద్ధాత్మ దేవుని కృప తోడుగా ఉండి బలపరచునుగాక. ఆమెన్. సమస్త జ్ఞానమునకు ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తువులను మీకును మీ తలంపులకును మీ హృదయములకు కాలు ఉండి నడిపించునుగాక. ఆమేన్.